గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సీనియర్ నాయకులు వారు మాట్లాడి ఇది పద్ధతి కాదు, శాసనసభను ఇట్లా నడిపితే ఎట్లా, మా సభ్యులు ఒక్క మాట కూడా అనలేదు, ముఖ్యమంత్రి గారు వారి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మాట్లాడిండ్రు, ఇది సరైనది కాదు అని చెప్పి వారు మాట్లాడుతుంటే వారు మైక్ కట్ చేశారు. చివరికి మళ్ళీ మేమందరం డిమాండ్ చేస్తే హరీష్ రావు గారికి మైక్ ఇచ్చి దాన్ని కూడా కట్ చేసేసి మీరు ముఖ్యమంత్రి విమర్శ చేస్తే నేను మైక్ ఇవ్వను అని చెప్పి మాట్లాడితే అసలు ఇది మన ప్రజాస్వామ్యమేనా, సభ నడిపే విధానమేనా? ఇది ముఖ్యమంత్రిని విమర్శించకపోతే ముఖ్యమంత్రి డబ్బా కొట్టడానికి వస్తుందా? ప్రతిపక్షం ఎక్కడన్నా ప్రతిపక్షానికి స్పీకర్ గారు నిర్దేశిస్తాడా ఏం మాట్లాడాలను? ముఖ్యమంత్రిని పొగుడుతూ మాట్లాడమని స్పీకర్ గారు రాసిచ్చింది చదవడానికి వస్తుందా సభకి? ఎక్కడైనా ఎవరైనా ప్రతిపక్షం కనీస విలువలు లేకుండా, కనీస సాంప్రదాయాలు లేకుండా, సభను నడిపే విధానమే లేకుండా, ఇవాళ ఒక నిబంధనలు అనేవి లేకుండా ఇష్టరాజ్యంగా స్పీకర్ గారు సభను ఏదైతే నడుపుతున్నారో మేము ఆ స్పీకర్ గారి వైఖరికి నిరసనగా, ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన ఆ ఘోరమైన భాషకు నిరసనగా, ఆయన కంపు భాషకు నిరసనగా మేము ఈరోజు సభను బైకాట్ చేసి రావడం జరిగింది. తప్పకుండా ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే సభను ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఒకరే నడుపుకోవాల్సి వస్తుంది తప్ప మిగతా వాళ్ళు రారు. ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సిన విధానం కాదు. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ సభ చరిత్రలో కూడా ఈ రకంగా ఒక స్పీకర్ రూలింగ్ ఇచ్చే పద్ధతి ఉండదు. ముఖ్యమంత్రి గారిని పొగడండి, మీరు ముఖ్యమంత్రి విమర్శిస్తే నేను అవకాశం ఇవ్వమని చెప్పడానికి స్పీకర్ గారికి అటువంటి అవకాశమే లేదు, ఏ నిబంధనల్లో కూడా లేదు. కానీ నిబంధనలు ఏమీ లేవు, మా ఇష్టం వచ్చినట్టు మేమేం చెప్తే కదా ఇక్కడ అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. స్పీకర్ గారు కూడా నిబంధనలే ఉంటాయి, శాసనసభ నడపడానికి నిబంధనలు ఉంటాయి, తప్పకుండా నిబంధనల ప్రకారమే నడవాలి. సభలో అందరి సభ్యులకు సమాన హక్కులు ఉంటాయి, వాళ్ళ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రమే స్పీకర్ గారికి ఉంటుంది. ఈ విషయాలు కూడా మర్చిపోయి ఏకపక్షంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఏదైతే స్పీకర్ గారు ఇవాళటువంటి మాటలు మాట్లాడినరో మేము దానికి నిరసనగానే మేము ఈ రోజు సభను బాయ్కాట్ చేసి రావడం జరిగింది. డిస్కషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు మామూలుగా శాసనసభలో క్వశ్చన్ అవర్ అంటే ఒక గంట పాటు ఒక 7-8 క్వశ్చన్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. ఆ క్వశ్చన్ మీద మన అందరు సభ్యులు వాళ్ళు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. దాంట్లో మా పార్టీ ఉపనాయకుడు హరీష్ రావు గారు కూడా సూచన చేశారు. మీరు పునరుద్ధరణ చేసేటప్పుడు పేదవాళ్ళు కానివ్వండి, లేకపోతే కొన్ని కీలకమైనటువంటి అంశాలు మీకు మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి ఆడికేం తెస్తున్నా, మీరు ఆకాశం మీదకేం తెస్తున్నా అనేటువంటి విషయాన్ని వారు అడిగారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వారికి అవకాశం స్పీకర్ గారు ఇచ్చారు. అది కూడా శ్రీధర్ బాబు గారు ఆన్సర్ చెప్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుతాను మైక్ తీసుకొని ఒక్క క్వశ్చన్కు అంటే శాసనసభ నియమ నిబంధనలను పక్కన పెట్టి 1 గంట 20 నిమిషాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే హైదరాబాద్ జంట నగరాల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి, మూసీ రివర్ గురించి మాకు ఎవ్వరికి అనుభవం లేనట్టు, ఆయన ఒక్కొక్కరికే అనుభవం ఉన్నట్టు, కాకతీయుల నుంచి నిజాం నవాబ్ వరకు, లేకపోతే హైదరాబాద్ ఏనో ఈయన కొత్తగా కట్టడానికి వచ్చినట్టు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడే అభ్యంతరం లేదు. కానీ తన కడుపులో ఉన్నటువంటి విషయాన్ని మా మీద వెళ్ళగక్కినటువంటి పరిస్థితి. మమ్మల్ని అంటే అనంతగిరి హాస్పిటల్ జాయిన్ చేస్తారని ఆయన మాట్లాడితే శ్రీధర్ బాబు గారు మీ పేరు చెప్పలేదు కదా అని ఈయన కొత్త నిర్వచనం చెప్పే ప్రయత్నం వారు చేస్తూ, సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడినంతసేపు మాట్లాడాడు. తర్వాత స్పీకర్ గారికి ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా మేము అవకాశం అడిగినాం. మాకు ఇవ్వకుండా వేరే పార్టీ సభ్యులకు అక్కడ అవకాశం ఇచ్చారు. మరి నేను ప్రధాన ప్రతిపక్షం మాకు అవకాశం ఇవ్వాలి కదా అంటే ఆయన దాన్ని ఆపేసి 2వ క్వశ్చన్కు పోయింది. మేము కనీసం బాయ్కాట్, అది మా హక్కు, ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి హరీష్ రావు గారు అడుగుతుంటే కూడా ఆయన అవకాశం ఇవ్వకుండా 2వ క్వశ్చన్ పోయింది. రెండోది, ఈ పద్ధతులు కొన్ని రూల్స్ ఉన్నాయి. శాసనసభ అంటే రూల్స్ రెగ్యులేషన్ ఫాలో కావాలి. ఏ సభ్యునికైనా కానీ సేమ్ టైం స్పీకర్కు కూడా కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులను దాటి ముఖ్యమంత్రి గారి మీద విమర్శిస్తే నేను మైకే ఇవ్వనని చెప్పి ఆయన మాట్లాడటం అంటే, లేకపోతే ముఖ్యమంత్రి గారి డబ్బా అవటానికి వస్తాం ఆయనకి.
2 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క ప్రాజెక్టు కూడా మీరు టేకప్ చేయకుండా ఈడ వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాకు కూడా మాట్లాడేటువంటి అవకాశం కావాలని మేము అడుగుతుంటే మరి మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ గారైతే ఆ తల కూడా మా సైడు